క్యాన్సర్స్ అది అసలు ఒక సపరేట్ ఎంటిటీయే. కానీ నేను అడుగుతాను మ్యామ్, విమెన్లో కూడాను ఈ మధ్య విపరీతంగా క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, సరే సర్వికల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ వచ్చింది, బట్ రకరకాల క్యాన్సర్స్ అవి డయాగ్నోసిస్ కూడా అన్ఫార్చునేట్లీ చాలా లాస్ట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేస్తున్నారు. మరి అఫ్కోర్స్ ఇందులో నేను కూడా ఉన్నాను, ప్రాపర్ స్క్రీనింగ్కి నేను రాను. ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మన హెల్త్ మనకి. ఈ పర్స్పెక్టివ్ నాకు మీ నుంచి తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్ థింగ్ అంటే క్యాన్సర్స్ అన్నట్లే కాదండి, మనకి అబౌవ్ 35 ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా స్క్రీనింగ్ అనేది ఉండాలి, ఏదర్ మేల్స్ కానీ ఫిమేల్స్ కానీ. యాజ్ యూ నో, ఆఫ్టర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ చాలా మటుకు సడన్ ఎంఐస్ అనేది మనం చూస్తున్నాము. సో స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. స్క్రీనింగ్ అనేది ప్యాప్స్మియర్ రెగ్యులర్గా చేయించుకోవాలి. తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఎవ్రీ ఫిమేల్ అనేది టిపికలీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది కదా, సో మనం అది ఒక డే అనుకొని ఎవ్రీ మంత్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం చేసుకోవాలి. సో ఏమన్నా నిప్పుల్స్ ఏమైనా రిట్రాక్ట్ అయిందా, ఏమైనా లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏదో సైజ్ ఇర్రెగ్యులారిటీ, బ్రెస్ట్ సైజ్ ఏమైనా ఇర్రెగ్యులర్గా ఉందా, ఏమైనా రెడ్డిష్గా ఏమన్నా అవుతుందా, ఇంకా కనీసం ఇట్లా యాక్సిల్లాలో కూడా ఏమైనా లమ్స్ అనేది పాల్పేట్ అవుతుందా అనేది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోవాలి. సో ఎనీ క్యాన్సర్, ఏదర్ సర్వైకల్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, ఒవేరియన్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, if it is diagnosed at an earlier stage, prognosis will be very good. సో రెగ్యులర్ ఎగ్జామినేషన్ అనేది టిపికల్ ఇంపార్టెంట్. వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అవర్ హెల్త్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వెయిట్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్ అండి. వెయిట్ కానీ మెయింటైన్ చేయగలిగాము అంటే, హైట్కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేయగలిగాము అంటే చాలా మటుకు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కార్డియోవాస్కులర్ డిసార్డర్స్ కానీ, రీనల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా తగ్గుతుంది. సో వెయిట్ మెయింటెనెన్స్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్. కానీ ఈ కాలంలో అన్ఫార్చునేట్గా దట్ ఎస్పెషలీ ఫర్ ఫీమేల్స్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్. అంటే ప్రెగ్నెన్సీలో మనం వెయిట్ గెయిన్ ఉంటాం కదండి. సో వెయిట్ గెయిన్ అయిన తర్వాత అందుకే ఆఫ్టర్ 1 year ఆర్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ బేబీస్ బర్త్డేకి, సో యూ షుడ్ గెయిన్ టు యువర్ ప్రీ ప్రెగ్నెంట్ వెయిట్. ఇట్ షుడ్ బి లైక్ ఏ టాస్క్, నాట్ ఓన్లీ లైక్ ఆఫ్టర్ ఓకే మొత్తము డెలివరీ అయిన తర్వాత మన ఫుల్ ఏమంటాం కన్సర్న్ అంతా కూడా టువర్డ్స్ బేబీ కానీ అట్లా వెళ్తుంది. అలా కాకుండా వీ షుడ్ టేక్ కేర్ అవర్ సెల్స్ ఫస్ట్. అన్ఫార్చునేట్లీ మ్యామ్, ప్రెగ్నెన్సీలో ఉన్నంతటువంటి కేర్ విమెన్కి, అది పార్ట్నరే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, ఇన్లాస్ ఎవరైనా, ప్రాబబ్లీ అంటే ప్రెగ్నెన్సీలో కూడా విమెన్ని ఇల్ ట్రీట్ చేసిన ఫ్యామిలీస్ ఎన్నో ఉంటాయి ఇప్పటికీ. బట్ దెన్ ఆఫ్టర్ డెలివరీ కన్సర్న్ అంతా బేబీ మీదే. అంటే విమెన్ ఆర్ కండిషన్డ్ టు థింక్ యు ఆర్ నో మోర్ దాట్ ఇంపార్టెంట్, బేబీయే ఎక్కువ ఇంపార్టెంట్, నీకు అంత లేదు, నీకు ఇంపార్టెన్స్ అంత ఇవ్వరు అని విమెన్ మనకి కండిషన్డ్ థింకింగ్. ఇందులోంచి బయటపడడం టాస్కే కదా. అందుకే మనకి ఆఫ్టర్ డెలివరీ అనేది ఉమెన్ సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఆఫ్టర్ డెలివరీ, ఎవ్రీ టైమ్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ సెల్ఫ్ లవ్ అనమాట. అంటే సెల్ఫ్ లవ్ అంటే ఇదే సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. సో అలా ఉంటే డెలివరీ తర్వాత గెయిన్ బ్యాక్ అంటే బ్యాక్ టు అవర్ నార్మల్ వర్క్ లైఫ్.